విజయవాడ భవానీపురంలో ఇళ్లు కూల్చివేత వివాదం దుమారం రేపుతోంది. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరకు బాధిత కుటుంబాలు చేరుకున్నాయి. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ ఇళ్లు కూల్చేశారని ఆరోపిస్తున్నారు. విజయవాడలో ఇళ్లు కూల్చివేత బాధితులు సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టువి ఎందుకని అధికారులు ఇళ్లు కూలుస్తున్నారు? బాధితులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, విజయవాడ భవానీపురంలో ఈరోజు 42 కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల కూల్చివేత ఘటన స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ప్రధానంగా ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి యజమానులు తండ్రి కొడుకులుగా ఉన్నారు. అయితే తండ్రి 42 మంది కుటుంబాలకు కూడా ఈ ఇల్లు అమ్మినట్లు చెప్తా ఉన్నారు, ఈ స్థలం అమ్మినట్లు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అయితే ఎప్పటికీ ఇల్లు రిజిస్ట్రేషన్ కావడంతో 42 కుటుంబాలు తమ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా అక్కడే నివాసాలు ఉంటున్నారు. అయితే కొడుకు మాత్రం ఒక ట్రస్ట్ కి ఈ మొత్తం సొసైటీకి స్థలం అమ్మినట్టు తాజాగా డాక్యుమెంట్లతో అక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి వారి మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం లేకుండా పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. దీంతో సొసైటీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టుని ఆశ్రయించి అలాగే హైకోర్టును సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ ఈ రోజు ఉదయం ప్రొక్లైన్తోనూ భారీ పోలీసు బందోబస్తు రెస్పాన్స్ వచ్చి కట్టినీళ్లు కూలగొట్టారు. వారి అందరూ కూడా అడ్డుపడినప్పటికీ కూడా ఏమాత్రం కనికరించకుండా సగం ఇల్లు కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో తానేమీ చేయలేమంటూ పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో తమకు చంద్రబాబు దిక్కంటూ సీఎంఏ తమకు న్యాయం చేయాలంటూ కొద్దిసేపు క్రితం మొత్తం కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసానికి 42 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. అయితే వారి పోలీసులు వారిని అడ్డుకుని ఈ సమయంలో సీఎం కలగటం కరెక్ట్ కాదని రేపు ఉదయం వస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించి ఇంటికి వెళ్లిపోయారు. నరేష్, రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.